Uttaranchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. వాతావరణంలో ఆకస్మికంగా వస్తున్న మార్పులకు రైతుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ఈ వాతావరణం సరిగా అనుకూలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట మండలంలోని ఆచంటలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ధాన్యం, రైతులు కోసిన ధాన్యానికి సంబంధించి తేమ శాతం తగ్గించేందుకు వీరు ఈ విధంగా అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వాతావరణం రోజుకొక పరిస్థితుల్లో ఉంటుంది. ఒకరోజు మేఘావృతం, ఒకరోజు ఎక్కువ ఎండ. అంతేకాకుండా ఈ 2 రోజుల వ్యవధిలో దాదాపు ఒక్కరోజు వ్యవధిలో గంటకి ఒక విధంగా వాతావరణం ఉండడంతో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ధాన్యాన్ని తేమ శాతం తగ్గించేందుకు రైతులు ఈ విధంగా పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఈ ధాన్యాన్ని తేమ శాతం తగ్గించిన తర్వాత బస్తాల్లో ఎగుమతి చేసి మిల్లులకు తరలిస్తారు. ఈ ప్రక్రియ సందర్భంలో ఏమన్నా చినుకు పడితే కూడా చాలా ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. ధాన్యం అంతా తడిచి మొలకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే జిల్లాలో వాతావరణం అయితే మార్పులకు గురవుతుంది. దీనికి సంబంధించి రైతులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో అయితే పెను మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరికి సంబంధించి ప్రతి ఏడాది వరి పండించిన తర్వాత ఈ ధాన్యాన్ని కోసిన తర్వాత ఈ విధంగా తేమ శాతం తగ్గించిన తర్వాత ఈ విధంగా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆరబోసుకునే క్రమంలో రైతులు ఈ విధంగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్షణంలో ఏమన్నా చినుకు పడితే వీరందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా కూడా వాతావరణం ఈదురుగాలతో కూడిన వాతావరణం కూడా ఉంటుంది. రైతు ఉన్నారు, ఆయన అడుగుతాం. వాతావరణంలో వస్తున్న మార్పులకి మీరు ఏం చెప్తారు? ఇది వాన ఏ రోజు గారు గంటకు రకంగా ఉంటుందండి. సారవాగేంటి దాలవాగేంటి రైతుని ఏడిపించేస్తుందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇలా ఎండ వేసేవాడికి మళ్ళీ మేమట్టేస్తుంది, మళ్ళీ పోగెడితే కావాల్సి వస్తుంది, మళ్ళీ పోగెడితే మళ్ళీ ఎండ వస్తుందండి, మళ్ళీ ఎండ వేస్తున్నామండి. ఈ ప్యాడ్ ఏమో 15 రావాలంటున్నారు, ఇలా మిల్లులు క్వాలిటీ తినేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది రైతుకి. దాలవాగేంటి సారవాగేంటి పంటకు వచ్చేటప్పటికి ఇదే పనండి ఇప్పుడు కూడా. అంటే గత ప్రభుత్వం పెట్టిన విధానం బాగుందా, ఈ ప్రభుత్వం పెట్టిన విధానం బాగుందా? విధానం అంటే ఇప్పుడు బాగుందండి ఉంటాకే కాదు, ఈ వాతావరణం సరి ఉంటుందండి. రథం కూడా బాగానే ఉండేది, ఇప్పుడు బాగుంది అనుకోండి. గంటకో రంగం మారిపోతుంది, రోజు కూడా కాదు. ఇక పొద్దు నుంచి ఇప్పుడు దాకా కూర్చున్నామండి. ఇప్పుడు ఎండేసాం, అవి మళ్ళీ మేఘం పట్టేసింది, మళ్ళీ పోగొట్టాలి, మళ్ళీ పోగొట్టే మళ్ళీ ఎండ వచ్చింది అనుకో, మళ్ళీ ఎండ వేస్తున్నాం. ఇదేమో మార్చిలో 15 రావాలంటున్నారు, ఎక్కడ వచ్చేద్దే చోట్లు లేవు. మరి కూలి ఖర్చులు కూడా మీకు మళ్ళీ మనిషికి 800 కూలండి. ఆడు చేస్తే లేదా కూర్చోబెట్టేవాళ్ళండి డబ్బులు. మరి పత్తి ఎలా ఉందండి మాకు. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాతావరణం రోజుకో విధంగా ఉంటుంది, పూటకొక రకంగా ఉంటుందంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక 10 రోజులు వాతావరణం అనుకూలిస్తే తామంతా గట్టెక్కుతామని అయితే రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జనశేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.